ముందు న్యూస్ పేపర్ అప్డేట్స్ మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి ఓటి ఆనందికి వాటి పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మీ స్ఫూర్తి అజరామరం ఆత్మస్సు కూడా సెలవిక. రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వేల మంది అనుశ్రయాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన తనయుడు కిరణ్, పార్థివ దేహాన్ని మోసి నివాళులు అర్పించిన చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, ఏపీ నుంచి 3 రాష్ట్రపతి ప్రతినిధులు హాజరు, ఫిలిం సిటీలోని స్మృతి వనంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది, అభిమానుల మధ్య శ్రద్ధాంజలి. ఇక్కడ చూసుకోవచ్చు రామోజీరావు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. మరిన్ని అప్డేట్ చూసుకున్నట్లయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మూడోసారి పట్టాభిషేకం, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, 71 మంది మంత్రులతో కొలువు తీరిన సర్కారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, నిర్మలా, జయశంకర్లకు మళ్లీ ఛాన్స్, తాజా మాజీ సీఎంల చౌహాన్, ఖట్కర్లకు కొత్త అవకాశం, ఏపీ నుంచి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ, తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కే అవకాశం కూడా ఇక్కడ తెలుస్తుంది. బీజేపీ వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి, టీడీపీ నుంచి రామ్మోహన్ రాయుడుకి కేబినెట్ హోదా, సహాయక మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కు ఛాన్స్, ఢిల్లీలో ప్రమాణం చేసిన 3 మంత్రులు, పురంధేశ్వరి, సిఎస్ రమేష్ కు నిరాశ. ఇక్కడ చూసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులు, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజిరావు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే జేఈఈ అడ్వాన్స్ లో మనోళ్ళదే హవా, తెలుగు విద్యార్థులకు టాప్ 10 లో 4 ర్యాంకులు, సందేశ్ కు 3, కౌశల్ కుమార్ కు 5, తేజేశ్వర్, సిద్విక్, సౌహాస్ కు 8, 10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకుల్లో 20 మంది తెలుగు విద్యార్థులే. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న వైద్యలో కొత్త మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కత్తి కాటు లేకుండా శవ పరీక్ష, వర్చువల్ అటాప్సీకి ఐసీఎంఆర్ ప్రోత్సాహం, 3D కన్వీనియర్ ఫోటోగ్రమెటిక్ సాంకేతిక వినియోగం, కర్నూలు, గుంటూరు, విశాఖలో అమలుకు ప్రతిపాదనలు. కొత్త ఒక విధానాన్ని కూడా ప్రభుత్వం అమలుకు సిద్ధంగా ఉంది అన్నట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధాని మోదీకి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. హ్యాట్రిక్ ప్రమాణం, ప్రధానిగా మోదీ వరుసగా 3వ ప్రమాణ స్వీకారం, నెహ్రూ రికార్డు సమం, రాష్ట్రపతి భవన్ లో వైభవంగా కార్యక్రమం, మోదీతో పాటు 72 మంది ప్రమాణం, 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మిత్రపక్షాలకు 11 పదవులు, ఏపీ నుంచి రామ్మోహన్, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ హోదా, సహాయ మంత్రులుగా పెమ్మసాని శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా తదితరులకు మళ్లీ. యూపీ, బీహార్లకు అధిక ప్రాధాన్యం, ఒక్కో రాష్ట్రం నుంచి 9 మందికి పదవులు దక్కే ఛాన్స్, 7 మహిళలకు ఛాన్స్. ఈ 9 మందిలో సుమారు 7 మందికి పైగా మహిళలే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలకు 5. గత మంత్రివర్గంలోని 37 మందికి నో, 33 మందికి తొలిసారి అవకాశం. హాజరైన పొరుగు దేశాల అధినేతలు, విపక్షం నుంచి ఖర్గే హాజరు. ఇక్కడ మోడీ సూచన చూసుకున్నట్లయితే అనుకుగా ఉండండి, తోటి సభ్యులను గౌరవించండి అంటూ కొత్త కేబినెట్ కు మోడీ అయితే సూచనలు జారీ చేశారు. మరోసారి రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించిన వార్త చూసుకోవచ్చు. అనుశ్రయాలతో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి, ఫిలిం సిటీలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు, అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం, రామోజీ పాడే మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు, అంతిమ యాత్రలో రాజకీయ, సినీ ప్రముఖులు, కన్నిటితో వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు. మరోసారి ఏపీకి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. బరిలోకి బాబు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకనే బరిలోకి బాబు అంటూ కూడా మనం వార్త చూసుకోవచ్చు. వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నం, ప్రమాణ స్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు, రోజుల వ్యవధిలోనే మార్పు చూపే యత్నం, అమరావతి ప్రాంతంలో సీఎస్ సుడిగాలి పర్యటన, 200 పొక్లైన్లతో జంగిల్ క్లియరెన్స్, రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాల వెలుగులోకి ఆదేశం, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచన, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, సురక్షిత తాగునీటి సరఫరాకు నిర్దేశం, జగన్తో అంటగాగిన అధికారులకు ఉద్వంసం, కీలక ఫైళ్లు మాయం కాకుండా అప్రమత్తం, ఫైబర్ నెట్, ఎండిసిఏ, బేవరేజెస్ ఆఫీసులకు సీజ్, బాధ్యతలు చేపట్టగానే వివిధ శాఖలపై సీఎం సమీక్ష. ఇంకా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే అప్పుడే పట్టాలు చేతిలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే ఫైర్ లో భారతి పని మనుషులు, జగన్ సతీమణి సిఫారసుతో అగ్నిమాపక శాఖలో హోంగార్డ్ ఉద్యోగులు, అవినాష్ లేఖ, సజ్జల ఫోన్ తో కూడా ఫిట్నెస్ చూడరు, అర్హత చూడరు, సిఫారసు ఉంటే చాలంటున్న వ్యవహారం, 3 నెలల్లో 60 మంది నియామకం. స్వామి భక్తి చాటుకున్న డీజే సునీల్ అర్హులైన నిరుద్యోగులకు ఎసరు.
ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే సో ఇక్కడ కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 71 మందితో మోదీ కేబినెట్. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణం. 30 మందికి కేబినెట్, 5గురికి స్వతంత్ర హోదా. సహాయ మంత్రులుగా 36 మందికి ఛాన్స్. కేబినెట్ లో కొత్తగా 9 మందికి అవకాశం. ఓబీసీలకు 27, ఎస్సీలకు 10, మైనార్టీలకు 5, ఎస్టీలకు 5 పదవులు. సో కేబినెట్ లో 8 మంది మహిళలకు చోటు. కేరళ నుంచి సహాయ మంత్రిగా సురేష్ గోపి ప్రమాణం. హాజరైన ఖర్గే, చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్. కేంద్ర కేబినెట్ లో చేరని జనసేన, మోదీ ఆఫర్ ఇచ్చిన సున్నితంగా తిరస్కరణ. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈ తిరస్కరణ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ కిషన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడంతో త్వరలో నియామకం. రేసులో డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు. సామాజిక సమీకరణాలు పరిగణలోకి నేతల చర్చలు జరుపుతున్న హైకమాండ్. సో ప్రస్తుతం పదవులకు సంబంధించిన వార్తే మనం ప్రతి పత్రికలోనూ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే త్వరలో అర్హులకు రేషన్ కార్డ్, 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ. సో మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గప్చుప్. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బీఆర్ఎస్ చీఫ్. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను కాపాడుకోవడంపై అంతర్మదనం. ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకు యంత్రం. సో వరుస పరాజయాలు చూస్తున్న కేసీఆర్ ప్రస్తుతం ఏ విషయం పైన, ఏ అంశం పైన కూడా స్పందించట్లేదు అని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఫుల్ బడ్జెట్ పై సర్కార్ ఫోకస్. శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న ఆర్థిక శాఖ. ఆదాయం, ఖర్చులు లెక్కలపైన ఆరా తీస్తున్న అధికారులు. గత 6 నెలల అద్మానీ ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం. గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్. జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాటు. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా మోదీకి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. సో ఇప్పటి వరకు చూసుకున్న మనం పత్రికలు అన్నింటిలోనూ ప్రధానంగా మోదీకి సంబంధించిన వార్తని ప్రధానంగా చూసుకున్నాం. సో నమో మోదీ 3.0 మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. సో ఇక మరిన్ని అప్డేట్ పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే మంత్రి మండలిలో సహా పీఎం సహా 72 మందికి చోటు, 30 మందికి కేబినెట్, 36 మందికి సహాయక మంత్రి, 5గురికి స్వతంత్ర హోదా. మిత్రపక్షాల నుంచి 11 మందికి అవకాశం. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఛాన్స్. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్. మోడీ హయాంలో 36 ఏళ్లకే మంత్రి పదవితో రామ్మోహన్ రికార్డ్. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం. వరుసగా మూడోసారి కేబినెట్లోకి నిర్మలా సీతారామన్. మంత్రులకు పోర్ట్ఫోలియో కేటాయింపుల పెండింగ్. హాజరైన వివిధ దేశ నేతలు, రాజకీయ ప్రముఖులు. సో నేడు సాయంత్రం 5 గంటల కేబినెట్ ఫస్ట్ మీటింగ్. సో నిన్న జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం సో ఈ రోజు సాయంత్రం అయితే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మరోసారి చూసుకోవచ్చు ఓబీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలకు 5 పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కేంద్ర మంత్రిగా రెండోసారి కిషన్ రెడ్డి అధిష్టానం అవకాశం. ఆయన మొదటి నుంచి బీజేపీలోనే. బీజేవైఎం నేతగా రాజకీయ జీవితం ప్రారంభం. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా విజయం. ఇక కిషన్ రెడ్డి కామెంట్ చూసుకుంటే త్వరలోనే తెలంగాణకు కొత్త చీఫ్. జాతీయ అధ్యక్షుడి విషయంలోనూ నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా ఏ శాఖ కేటాయిస్తారో అన్నది నేటి మధ్యాహ్నం లోపు స్పష్టత రానుంది అని కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక బండి సంజయ్ సంబంధించిన ఒక అప్డేట్ చూసుకుంటే కార్పొరేట్ టు కేంద్ర మంత్రి. అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు. పార్టీని జిల్లాలోకి విస్తరించడంలో కీ రోల్. కరీంనగర్ ఎంపీగా వరుసగా 2 సార్లు విజయం. సో మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే అంటూ కామెంట్స్. ఇక్కడ చూసుకుంటే బీజేపీ స్టేట్ చీఫ్ గా ఈటెల బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం. సో రాజేందర్ రెడ్డి సింప్లిసిటీ, నిబంధనను గుర్తించిన పార్టీ రేపు ఎల్లుండో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి. హైకమాండ్ దూతగా శర్బానంద్ సోనోవాల్. స్థానిక సంస్థలో సత్తా చాటాలనే వ్యూహం. ఇక స్పోర్ట్స్ కి సంబంధించిన వార్త చూసుకుంటే పాక్ పై భారత్ విక్టరీ. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం. రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోనున్న బౌలర్లు. మెరిసిన బ్రూమా, పాండే. ఇక మరోసారి గ్రూప్స్ కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే గ్రూప్ 4 ఫస్ట్ లిస్ట్ రిలీజ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 23,990 మంది ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి వెబ్ అప్లికేషన్లకు అవకాశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. సో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
సో అలాగే ఈ గ్రూప్ 1 లో గృహజ్యోతి మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించిన వాటిపై ప్రశ్నలు వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మిషన్ 15 ఓట్ల డైవర్షన్ తో టార్గెట్ మిస్, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్, తీవ్రతను తొలుత పోయాం, ఢిల్లీలో సునీల్ కొనుగోలు, సీఎం రేవంత్ సమీక్ష. సో లోక్సభ ఫలితాలపై రివ్యూ, అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంక్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలోని వార్తలు. సో వార్తల్లోని మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి 6 టీవీ.